guys, welcome back to our channel Kirat Boy 09. అయితే ఈ రోజు అయితే మన డాడీ మీద వాటర్ ప్రాంక్ చేయబోతున్నాం. అది కూడా టైం వచ్చేసి 4 అవుతుంది, ఎగ్జాక్ట్ 4 అవుతుంది. అది కూడా ఆఫ్టర్నూన్. ఈ టైం కాబట్టి మనం బకెట్ లో నీళ్ళు తెచ్చి మొత్తం మోసి లేపుదాం. ఈరోజు ఏదైతే అది మొత్తం నావే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంటుంది. ఇప్పుడు నా ఆకాశాన్ని లేపుకొని వచ్చిన పనుకొని కాదు, మొత్తం మంచిగా అనుకున్నాను. నన్ను కూడా లేపుకొచ్చి మా బాబు మీద ప్రాంక్ చేద్దామని పట్టుకొచ్చింది. నేను యాక్చువల్లీ ఎవరిని కొడతాడో చూద్దామని. లెట్స్ వాచ్ ఇట్. కాదు, నేను యాక్చువల్లీ ఇద్దరు అనుకున్నా, మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారని ఒకళ్ళ మీదనే వేసిన ప్లానింగ్. మన సపోర్ట్ కూడా ఎవరైనా ఉండాలి కదా అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, తప్పకుండా మర్చిపోకండి. మనం ఇప్పుడు మా డాడీ మీద వాటర్ ప్యాంక్ చేసాం సార్. వాటర్ ప్యాంక్ ఏం కాదు, నామ చేసుకుంటా వీడియో అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. హలో, పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది, రిస్క్ తీసుకుంటున్నాం. ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఇప్పుడైతే వాటర్ తీసుకొచ్చాను, మొత్తం ఫుల్గా వాటర్ తీసుకొచ్చేది. ఎట్లా మొత్తం వాటర్ అయితే మొత్తం ముందు పోసేద్దాం. వాటర్ అయితే సన్నా నేనైతే చూసి మొత్తం ఎంజాయ్ అయింది. మారువా నువ్వు మారోరా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీళ్ళు వచ్చింది నాకే ఎవరు ఎవడో మేల్కొన్నాడు. నువ్వు అలా నీళ్ళు వచ్చింది. ఏం చేస్తావా ఎప్పుడు పండనియ్యారు. పానుకో బాబా, ఏం కాదు. ఏది పానుకో నేను ఎప్పుడు నీళ్ళు ఎవడు వచ్చింది. పానుకో బాబా. ఆకాశమే నాకు తెలుసు, ఆకాశం నువ్వే నాకు తెలుసు. అప్పటికెళ్ళి నువ్వు ఏమైంది అసలు? వాటర్ వచ్చి పండనియ్యారేంద్రా? ఏంద్రా ఇది? నాకు అర్థం కాదు ఈ వేషము. ఆకాశంలో వచ్చి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వదలాడుతున్నావు నువ్వు. నిజం చెప్పండి, ఇట్లా ముందు ఎవడా క్వశ్చన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అమలా సార్ నాకెల్లో రోషిరో ఆకాశనే నవ్వుతుండ్రా. ఆకాశనే బాబా, నాకు తెలుసు, అర్థమైపోయింది. शाबाश बेटा, बहुत बढ़िया. అయ్యా ఆకాశం కంటే పనుకుని ఉన్నాం. ఏమంటావు? లంచ్ తిన్నావా? లంచ్ తిన్నప్పటి నుంచి పనుకుని ఉన్నాను. చెప్పరా అనుకోవద్దని చెప్పు. A few moments later. నిజం చెప్పండి. ఆకాశం సిగ్గుందారా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు అవును, వాడు ఆడవండి. వాడు ఎట్లేస్తాడా బాబా? నాకు అప్పుడు చెప్పింది బాబా, నిన్న రాత్రి చెప్పింది ప్లానింగ్. రాత్రి ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. కాదు, ఏం చేస్తారా మీరు అడ్డమని అన్ని?
నేను ఆడ పడుకున్నా బా. నిజంగా ఒప్పుకుంటారా ఆకర్షణ నేను ప్లానింగ్ చేసి నాకు తెలుసు నీకు చెప్దాం అనుకున్నాను మళ్ళీ ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు ఇద్దరికి అయ్యా చెప్పు ప్రోగ్రామ్ ఏంట్రా మీది పడుకున్నా మీద ఏం నిజం ఎవడు వచ్చిండు ఆకర్షణ పక్క చెప్తున్నా నేను ఆడ పడుకుంటే ఎట్లా వస్తా అరే పోసి ఊరికి పోయి పడుకుంటూ అబ్బా గింత అబ్బదాలు ఎత్తున్నాయి ఆకర్షణ నా మీద అది కూడా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎటువంటి అవకాశం ఇచ్చినవరా? భారత్లో ఛాన్సు, బోనాల డాన్స్. బయటికి తలుపులే అరుస్తున్నాడు భయ్యుడు. నువ్వు చూస్తున్నావు నువ్వే నాతో పాటు చిన్న గొల్లిగా మళ్ళీ పోయాలా మళ్ళీ వేసుకోండి. మళ్ళా చేసుకున్నట్టు మళ్ళా నువ్వు ఇట్లా ఏంటి దిక్కుపోతున్నావు ఏంటిది నీళ్ళు వర్షుడు కథ ఏంది ఇదేంది ఓ ఆకర్షణ పోసింది బాబా నేను నీ పక్కనే కదా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఫ్రాంక్ గార్డు లెక్క ఉన్నారు ఫ్రాంకులా ఎప్పుడు బాబా ఎప్పుడు పండుకున్న మీద చేసే మన చేయాలా పండుకున్న నీళ్ళు వర్షులేదు ఫ్రాంక్ చేసిన మధ్య గాడి గుడ్డు చేయండి ఫ్రాంక్ అంట ఫ్రాంక్ బయటికి వస్తారా తను రా నువ్వు దగ్గర రా ఫస్ట్ ఆకర్షణ పెట్టిండు నేను ఆయన ముందు నిమిషాలు పెడతారా మా కాకులు అవుతుందా ఆకర్షణ పెట్టిండు నేను వద్దని చెప్పి నన్ను లేపిడు అన్న ప్రాంక్ చేద్దామన్నా అని చెప్పిండు పట్టుకోని ప్రాంక్ చెప్పి అయితే నీకు వచ్చి చెప్పాలని తెలియదు లేపాలని లేదు గాడి లెక్క మొత్తం సామాన్లురా బాబా ఆకర్షణ వేసి బాబా నాకు లేపి నువ్వు నన్ను ఇచ్చినావా లేదా నువ్వు ఇచ్చినావా లేదా అవును నేను పిలిచిన లేపుదామని పిలిచిన నువ్వేమన్నా నిలువజమను ప్రాంక్ చేద్దామని చలి పెడుతుంది ముందే బయట వర్షం ముందు పండుకుందాం రా అంటే కొంతసేపు గాడిద లెక్కనేమో బాబా నీ స్కూల్ లేదా గాడిద స్కూల్ పోకుంటే ఫ్రాంక్ అంట ఫ్రాంక్ 4:30 అవుతుంది నువ్వేమో ఇంకా అనుకుంటావు బాబా గీటలో అనుకునేది నేను పొద్దున్న ఎప్పుడు వచ్చినా పొద్దున 10 o'clock వచ్చినా మరి బెల్ట్ కూడా 100 రూపాయలు బొక్క మళ్ళా వేసితే ముందే మధ్యాహ్నము మీ కొడుక రైట్ హ్యాండ్ నాది ప్రాబ్లం ఉంది బతికిపోయారు లేకపోతే వీడియో ఎట్లా అనిపించింది చెప్పు అదేనే చెప్పు మళ్ళీ వీడియో అంట వీడియో అరే మీకు స్కూల్ పోమన్నా కదా వీడియోలన్నీ బంద్ చేసి ఈ అడ్డమైన వీడియోలు నా ప్రాణాలు తీయడానికి ఉన్నావు కదా అన్ని నేనే తొక్కుతాను నీకు అన్ని ప్రాంక్ అయితే బాబా అరే ఫ్రాంక్ అంటే బయటకు నాకేం కనపట్టలేదు నువ్వు కూడా వాళ్ళతో పాటు చిన్న గాడిదారు వీడియోలు ఎందుకు తీసా నేను మీతో వచ్చి వీడియోలు తీయాలా మాట్లాడేది సరే వచ్చేసి బాబా బూస్ట్ తావు పొద్దుగా తావు బాబా బూస్ట్ ఎనర్జీ వస్తుంది తావు రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? క్యారెక్టర్ బాబు నీది. సరే వీడియో కాల్సి అదే రేపు నెక్స్ట్ బూస్ట్ కాదు నీకు పెడతారు రే బూస్ట్ నీకుంది నీకుందిరా. ఓకే గైస్ ఫ్రాంక్ అంట సరే చూసుకుందాం. మీరైతే కలిసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు ఎట్లుంటాయి వీళ్ళవి ఇద్దరు కలిసి ఎర్రకోతి ముఖం ఎట్లుంటుంది అట్లుంటుంది ఇద్దరు రివెంజ్ కాదు మీరు చూడకాలి